పవర్ స్టార్ పవన్ కళ్యాణ్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ కాటమరాయుడు ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. కాటమరాయుడు అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊర్లో పెద్ద అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ అమ్మాయిలంటే అస్సలు పడదు. అమ్మాయిలంటే అస్సలు పడని ఈ కాటమరాయుడి లైఫ్లో అవంతిక అంటే మన హీరోయిన్ శృతి హాసన్ ఎలా వస్తుంది, ఇందులో వాళ్ళ తమ్ముళ్ళ ప్రమేయం ఎలా ఉంటుంది, అసలు అవంతిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనల్గా ఏమవుతుంది తెలియాలి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా చూడాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తన స్టార్డమ్తో ఈ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లిపోయాడు. సూపర్బ్ లుక్, డీసెంట్ కాస్ట్యూమ్స్, మాస్ స్టెప్స్, రొమాంటిక్ సీన్స్, ఫన్నీ డాన్స్, ఎఫెక్షనేట్ డైలాగ్స్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. అండ్ తన ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో ఈజ్ ఎక్కువగా కనిపించింది. అండ్ కాటమరాయుడు సినిమాకి హోల్ హార్ట్ అండ్ సోల్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. పిఎస్పీకి తర్వాత మళ్ళీ నన్ను అంత బాగా అట్రాక్ట్ చేసింది అజయ్ పర్ఫార్మెన్స్. సీరియస్గా ఉంటూనే ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్తో కడుపుబ్బ నవ్వించేశాడు. ఇంకా శివబాలాజీ, కమల్ కామరాజ్ బ్రదర్స్గా యాక్ట్ చేసిన చైతన్య కృష్ణ వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేశారు. అండ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్కి మెయిన్గా వీళ్ళు హెల్ప్ చేశారు. అండ్ అలీ గురించి చెప్పనక్కర్లేదు, సూపర్బ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మన హీరోయిన్ శృతి హాసన్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే సాఫ్ట్, స్వీట్, క్యూట్, చార్మింగ్, బబ్లీ, గర్ల్ నెక్స్ట్ డోర్ లా అవంతిక లాగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సాంగ్స్లో హాట్నెస్, స్టెప్స్ దుమ్ము దులిపేసింది. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. కాకపోతే తన మేకప్ ఏదో కొంచెం తేడా కొట్టింది. అండ్ బడ్జెట్ లేదేమో అనిపించాయి తన కాస్ట్యూమ్స్. సో ఇందులో కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. విలన్ గా రావు రమేష్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ అంటూ కామెడీ చేసేసారు. కానీ ఆయన క్యారెక్టర్లో మాత్రం విలనిజం ఏ కోసానా కనిపించలేదు. అండ్ ఈ సినిమాలో కనిపించిన ఇంకొక విలన్ ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా వీళ్ళది కూడా అదే పరిస్థితి. అసలు క్యారెక్టర్స్లో దమ్ము లేదు, విలనిజం కనిపించనే లేదు. చాలా చప్పగా అయిపోయాయి వీళ్ళ క్యారెక్టర్స్. ఇంకా ఈ సినిమాలో కనిపించిన ప్రదీప్ రావత్, నాసర్, పార్వతీ లోకేష్, పృథ్వీ, భానుశ్రీ, మానస, కరుణ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. మార్కెట్లో సాంగ్స్ రిలీజ్ అయిన ప్రతిసారి ఒక్కటే ఫీలింగ్, అనూప్ రూబెన్స్ కాకుండా కాటమరాయుడుకి ఇంకెవరైనా మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటే బాగుండేది అని. అలాగే సినిమా చూస్తున్నప్పుడు సాంగ్ వచ్చిన ప్రతిసారి అబ్బా మళ్ళీ సాంగ్ అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది, ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్యూన్స్. పిక్చరైజేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. స్టెప్స్ కూడా బాగున్నాయి, కనిపిస్తున్న స్టార్స్ కూడా బాగున్నారు, వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగుంది. బట్ కొరియోగ్రఫీ ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేది. స్టెప్స్ చాలా ఫన్నీగా అనిపించాయి. ఇక డైరెక్టర్ డాలీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ని ఎంటర్టైనింగ్గా తీయడంలో ఆయన సక్సీడ్ అయ్యారు. బట్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ కనెక్ట్ ఎక్కడా ఉండదు, ఫన్ కూడా ఉండదు. లాజిక్స్ అయితే మొత్తం బుక్ రాసేయచ్చు. ఫస్ట్ హాఫ్ నుంచి సినిమా కంపేర్ చేసుకుంటే గ్రాఫ్ అలా కిందకి పడిపోయింది. ఎడిటింగ్ అంతంత మాత్రంగానే ఉంది. స్క్రీన్ ప్లే అయితే దారుణం. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ సూపర్బ్గా ఉంది. టేకింగ్ అండ్ స్టోరీ అయితే పీసీపీఏ అంటే తెలుసు కదా, పాత చింతకాయ పచ్చడి. ఏది ఎలా ఉన్నా, సినిమా ఎలా ఉన్నా, ఇది పిఎస్పీకే సినిమా. ఫ్యాన్ మూమెంట్స్ అద్భుతంగా ఉన్న సినిమా. సో ఐఎమ్ గోయింగ్ విత్ 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.